ప్రజలందరి భాగస్వామ్యంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి 2026-27 బడ్జెట్ అవుట్రీచ్ సమావేశం నిర్వహించారు. కావేపల్లి సీతారామయ్య గారు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ నియోజకవర్గాలు, గ్రామాలు అభివృద్ధి చెందడానికి బడ్జెట్ను రూపొందించారని ఎమ్మెల్యే జనార్దన్ రావు అన్నారు. ఒక ఇంటికి ఎంత బడ్జెట్ అవసరమో సంవత్సరానికి అంచనా వేసుకుని ఇంటి ఖర్చులు ఉంటాయని, అదేవిధంగా నియోజకవర్గానికి బడ్జెట్ అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమదృష్టితో చూసేందుకు ఈ బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం అప్పులతో అప్పచెప్పినప్పటికీ చంద్రబాబు సమర్థవంతంగా 2 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. త్వరలోనే అమృత్ 2 పథకం కింద మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. జిల్లాలో ఒంగోలు నియోజకవర్గానికి 726 కోట్ల పైగా బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం ఇక్కడ ఒంగోలులో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో మనం తీసుకురాగలిగితే అందులన్నీ కూడా ఇక్కడ ఇంకా డెవలప్ అవుతుంది. ఆ వచ్చిన వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆఫీసర్స్ అందరికీ మంచి మంచి వస్తువులు కావాలి. ఇక్కడ అంటే ఇల్లు కావాలి, అపార్ట్మెంట్స్ కావాలి, ఉన్నప్పుడు వారికి కావాల్సిన స్కూల్ చిల్డ్రన్ కూడా గుడ్ ఎడ్యుకేషన్ కావాలి. ఇవన్నీ మనం చేసుకునే దాని వరకు ఒక మంచి ఆపర్చునిటీ నియరెస్ట్ టౌన్ ఈస్ ఒంగోలు ఉంది. ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మనకు ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువైన అభివృద్ధి అనేది కూడా మనం చూసే దాని కొరకు ఎంతో వీలుంటుందని చెప్తూ, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో నలుమూలలో కూడా అన్ని 6 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒంగోలు పార్లమెంటరీ చూసుకున్న తర్వాత ఒక 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేది ఒంగోలు, కొండకి, దర్శి అనేది ఒంగోలు పార్లమెంటరీలో ఉండటం, ఆ తర్వాత 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేది మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో కూడా అక్కడ ఉండటం జరుగుతున్నాయి. అందుకొరకు నాది ఎప్పుడు కూడా 2 కళ్ళ సిద్ధాంతమే నేర్చుకున్నాను. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఒంగోలు అభివృద్ధితో పాటు మార్కాపురం జిల్లా కూడా అభివృద్ధి అనేది మనం అందరం కూడా, మీ అందరి కృషి కూడా ఎంతో అవసరం. మార్కాపురం ప్రాంతంలో కూడా మనం కూడా ఎక్కువ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి గారు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన ఎమ్మెల్యే గారు, అధికారులందరూ కూడా దీనిని మీ ముందుకు తీసుకురావడం అనేది ఒక సంతోషం కూడా భావిస్తూ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ని పెట్టారు. ఎందుకంటే నియోజకవర్గంలో మనం ఏం పెడుతున్నాం, మనకి ఎంత బడ్జెట్ అలాట్ చేశారు, దానికి ఏం ఖర్చు పెడుతున్నాం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బడ్జెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం చేసే పని ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడినా కూడా ఈరోజు ఒంగోలుకు సంబంధించిన ప్రజలు కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలిసే విధంగా ఈరోజు దాని మీద చర్చించుకోవడానికి, దాని మీద ఏమేమి చేస్తున్నాం అనేది కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చే లోపలికి ఈరోజు ఈ బడ్జెట్లో మనకి సూపర్ 6 స్కీమ్కి 313 కోట్లు మనకి ఎలాంటి అయితే అంటే ఎవరి మధ్య మనం ఇచ్చేది. అదేవిధంగా ఓవరాల్ బడ్జెట్లో 726 కోట్ల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి మనకి ఎలాంటి చేయడం జరిగింది. దానికి స్కీమ్ పోను మళ్ళా 413 కోట్లు, అదేనా వేరే ఏ అయితే మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయో దాన్ని చేయడానికి ఈరోజు 413 కోట్లు మన ఒంగోలు నియోజకవర్గానికి ఎలాంటి చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేసామో దానికంతా కూడా ఈరోజు సూపర్ 6లో మనకి 726 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసాకి 202 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మన నియోజకవర్గానికి తల్లికి వందనం 55 కోట్లు, అన్నదాత సుఖీభావాకి
28.77 కోట్లు, అదేవిధంగా దీపం 2కి 15 కోట్లు, శ్రీశక్తి పథకంకి 7,50,00,000, ఆటో డ్రైవర్స్ సేవలో 2,28,00,000, మత్స్యకార భరోసా పథకం మీద 1,95,00,000. ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలకి మనకి 313 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మార్చి 30 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దశల వారీగా జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్గా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించుకున్నాము. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి బడ్జెట్ని చేరువ చేయాలి. అసలు బడ్జెట్ అంటే ఏంటి, అందులో కేటాయింపులు అంటే ఏంటి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో ఏ ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగాయి అన్న విషయము ప్రజల ముంగిటికి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయబడింది. బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ వస్తున్నటువంటి ఆదాయాలు మరియు ఖర్చులకు సంబంధించిన ఒక ఆర్థిక